కడుపు నిండిన వాడికి సహించదు ఏం పెట్టినా. అదే రకంగా తినకూడదు అనుకునేవాడికి మనం ఏం పెట్టినా తినడు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఏం పెట్టినా తింటారు. ఇదే రకంగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి, గ్రామర్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనేది కూడా ఆలోచించకుండా వాళ్ళకి సోర్స్ దొరికితే చాలు నేర్చుకునే ప్రయత్నం అనేది వాళ్ళు చేస్తారు. ఎక్కడ నేర్చుకోవాలి? ఆన్లైన్లో నేర్చుకోవాలా, వీడియో కోర్సెస్ కొనుక్కోవాలా, యాప్స్ ద్వారా నేర్చుకోవాలా, డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నేర్చుకోవాలా అని చెప్పి ఆలోచిస్తుంటారు. మీకు దగ్గరలో ఏదైనా ఒక మంచి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఉందంటే డెఫినెట్గా వెళ్ళి నేర్చుకోండి. అది 2 నెలల కోర్స్ అయినా 3 నెలల కోర్స్ అయినా మీరు ఖచ్చితంగా వెళ్ళి చెప్పింది మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి. ప్రతిరోజు చెప్పిన లెసన్ చెప్పినట్టు బై హార్ట్ చేయండి. దాన్ని ప్రాక్టికల్గా మీరు ఎక్కడైతే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేయండి. అదే రకంగా మీకు టైం తక్కువగా ఉంది, వీడియో కోర్సెస్ కొనుక్కోండి. వీడియో కోర్స్ కొనగానే అన్ని వీడియోస్ అనేవి ఒకేసారి ఓపెన్ అయిపోతాయి కాబట్టి వరుసగా మీరు చూసుకుంటారు. వాటిని మీరు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. 1-on-1 సెషన్స్ కావచ్చు, జూమ్ సెషన్స్ కావచ్చు. మీకు కూడా ఏంటంటే ఖచ్చితంగా నేర్పిస్తారు అని చెప్పనే కమిట్మెంట్ అనేది మీరు తీసుకుంటే మీరు అక్కడ కూడా మీరు ఖచ్చితంగా టైం అనేది స్పెండ్ చేయండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇన్ని సోర్సెస్ ఉన్నప్పటికీ ఇక్కడ ఉండాల్సిన ఒకే ఒక విషయం ఏంటంటే ఒక బర్నింగ్ జీల్ ఉండాలి. అంటే నేర్చుకోవాలనే తపన ఉండాలి. మీరు నిజంగా నేర్చుకోవాలనే తపన మీరు ఉండి అదే స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ నేను నేర్చుకోవాలనే విపరీతమైన ఆకలి మీరు కలిగి ఉంటే అక్కడ ఇచ్చేది కొంచెమైనా మీరు తీసుకునేది ఎక్కువ తీసుకుంటారు అనమాట. అలాంటిది మీకు లేనప్పుడు నేను ఏదో నేర్చుకుందాం అని చెప్పనే థాట్లో ఉండి నేర్చుకుంటే మాత్రం ఎక్కడైనా సరే ఈవెన్ మీకు ఇంగ్లీష్ ఎక్స్పర్ట్స్ వచ్చి మీ దగ్గర కూర్చొని నేర్పించినా కూడా మనకి వంట పట్టదు. కారణం ఏంటంటే నేర్చుకోవాలని తపన లేకపోవడం. ఓకేనా? కాబట్టి మీ పక్కన ఉన్న రీసోర్సెస్ని అది జూమ్ సెషన్స్ కావచ్చు, 1-on-1 కావచ్చు, ఆన్లైన్ కోచింగ్ కావచ్చు, వీడియో కోర్సెస్ కావచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళి నేర్చుకోవడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈవెన్ బయట దొరికే ₹100 బుక్ కావచ్చు, దేని నుంచైనా మీరు నేర్చుకోవచ్చు. ఎప్పుడు నేర్చుకోవాలనే తపన ఉన్నప్పుడు. లేనప్పుడు ఏం చేయలేం. అందుకని మీరు గమనించారో లేదో ఇన్ని వేల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా, ఇన్ని వేల యాప్స్ ఉన్నా, ఇన్ని వందల జూమ్ సెషన్స్ నడుస్తున్నా కానీ ఇంకా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఎందుకున్నారు అంటే అనుకొని చేసేవాళ్ళు 10% ఉంటారు, అనుకొని చేయని వాళ్ళు మధ్యలో మానేసేవాళ్ళు 90% ఉంటారనమాట. మీరు ఆ 10%లో ఉంటారో 90% ఉంటారో మీ ఇష్టం. అది మీ యొక్క అవసరం పైన ఆధారపడి ఉంటుంది. అది మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలని తపనుంటే ఖచ్చితంగా నేర్చుకుంటారు. లేని పక్షం ఎవరేం చెప్పినా చేసేది లేనమాట. ఒక్కసారి ఆలోచించండి. మీకోసం, మీ భవిష్యత్తు కోసం మీరు ఖచ్చితంగా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. పోస్ట్ పోన్మెంట్ ఇస్ ద థెఫ్ట్ ఆఫ్ ద టైం. ఎందుకంటే ఒక్కసారి మీరు ఈ అమూల్యమైన సమయాన్ని మీరు వేస్ట్ చేశారంటే జన్మలో మనకు టైం అనేది తిరిగి రాదనమాట. సోర్సెస్ని ఉపయోగించుకోండి, మంచిగా నేర్చుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.